విధంగా మనం సింపుల్‌గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జ్ఞానం. సో, జ్ఞానం కూడా మళ్ళీ ఇక్కడ 2 రకాలండి. ఎవరికైనా జ్ఞానం గురించి ఎవరైనా డెఫినేషన్ చెప్పగలరా? 2 రకాలుంటాయి. హ్మ్. మీకు తెలిసింది ఎవరైనా పర్వాలేదు. షేర్ చేసుకుంటానంటే చెప్పొచ్చు. జ్ఞానం అంటే ఏంటి? అరే! ఏం మంచి భయపడక్కర్లేదు. ఆ! ఆ! చెప్పండి. ఏమిటి, చెడేమిటి అని తెలియడం. ఏమీ తెలియకపోవడం అజ్ఞానం. మంచి చెడు తెలియడం జ్ఞానం. ఓకే. ఇన్ఫర్మేషన్ అనొచ్చా మీరు చెప్పేది? విచక్షణ. విచక్షణ కలిగి ఉండడం అనొచ్చా? అవును మాతాజీ. ఆ! ఇంకా? జ్ఞానం అంటే నాలెడ్జ్ అని కూడా వస్తది కదా మాతాజీ. నాలెడ్జ్. మనకి తెలిసినది 10 మందికి నేర్పటం. నేర్పడం, నేర్పకపోవడం తర్వాతండి. అసలు ముందు జ్ఞానం అంటే ఏంటి? అంతే. మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా? భగవద్గీతలో ఏముందో మనం తెలుసుకోవడమే జ్ఞానం. భగవద్గీతలో ఉన్నది ఏంటి నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ ఏంటో మనం తెలుసుకోవడం మాతాజీ జ్ఞానం. మరి నార్మల్‌గా ఉన్నది తెలుసుకోవడం జ్ఞానం అవ్వదా? అంటే భగవద్గీతలో అంతా కూడా మనం ఏ మార్గంలో వెళ్ళాలి, ఎలా ఉండాలి అనేది కదండీ. అది రైట్ నాలెడ్జ్. దిస్ ఈస్ రైట్ నాలెడ్జ్. ఆఫ్ కోర్స్. రైట్ నాలెడ్జ్ ఓకే. ఓకే. లెట్ ఇట్. అంటే ఐ ఇంకా? థింక్ ద క్వెషన్ లైక్ ఏంటి, ఎందుకు, ఎలా అంటే ఇలాంటివన్నీ తెలుసుకోవడము, హౌ టు నో ద ఆన్సర్స్, హౌ ఫైండ్ ఔట్ క్యూరియాసిటీ, ఇలాంటివన్నిటిని తెలుసుకోవటాన్ని జ్ఞానం అంటారు. యెస్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇంకా హౌ టు, వాట్, వై ఇలాంటి అన్ని ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవడం జ్ఞానం. ఇంకా డెఫినేషన్. ఇంకా డిఫైన్ చేయొచ్చు. ఇప్పుడు జ్ఞానం అంటే నాలెడ్జ్ అని ఒకరు చెప్పారు. నాలెడ్జ్, విజ్డమ్ అని 2 ఉంటాయండి నాకు తెలిసి. నాలెడ్జ్ అంటే జస్ట్ మనము కొన్ని ఇన్ఫర్మేషన్, మీరు అన్నట్టు ఇన్ఫర్మేషన్ కానీ, ఫ్యాక్ట్స్ కానీ, లేకపోతే ఇలాంటి స్క్రిప్చర్స్ చదువుకొని మనం తెలుసుకోవడం. అండ్ విజ్డమ్ ఇస్ హౌ యూ అప్లై దెమ్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ హౌ యూ డీప్లీ అండర్స్టాండ్. ఎస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రశ్న, ఈ ఆన్సర్ కోసమే ఐఎమ్ వెయిటింగ్ యాక్చువల్లీ. సో దీన్నే జ్ఞాన అండ్ విజ్ఞాన అంటారన్నమాట. జ్ఞాన అంటే మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం. విజ్ఞాన అంటే హౌ టు అప్లై దిస్ విజ్ఞాన ఇన్ అవర్ లైఫ్స్. సో మనం జ్ఞానపూర్ణులం అయ్యామని ఎప్పుడు తెలుస్తుంది? మనం జ్ఞానాన్ని తీసుకోవటమే మాత్రమే కాదు, హౌ టు అప్లై ఇన్ యువర్ లైఫ్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు కుకింగ్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ ఉన్నది. మనందరం లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు కదా, అందుకని నేను కుకింగ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను. కుకింగ్ జ్ఞానం అంటే ఏంటంటే ఇవి కూరగాయలు, ఇవి ఇంగ్రీడియంట్స్, ఇవి అని తెలుసుకోవడం జ్ఞానం. దీన్ని ఎలా చెయ్యాలి ఏంటి అని తెలుసుకోవడం జ్ఞానం. కానీ వంట చేయడం ఏదైతే ఉందో అది విజ్ఞానం అవుతుంది అనమాట. సో అంతే కదండి. మనం ఇవన్నీ తెలుసుకున్నంత మాత్రాన కడుపు నిండిపోతుందా? మన ఆకలి తీరిపోతుందా? చెప్పండి. తీరదు కదా. యా. సో ఏం చేయాలి? మనం ఆ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కలిపి కుకింగ్ చేయాలి. కుకింగ్ చేస్తే కదా మనం ఆహార పదార్థాన్ని ఎలా, ఇది కూడా ఒక గ్రేట్ ఆర్ట్ అండి. మనకి ఏ ఆహార పదార్థాలని తింటే, అంటే ఎటువంటి శరీరాలు కలిగిన వాళ్ళు ఏ ఆహార పదార్థాలు తింటే మంచిది, ఇవన్నీ ఇంకా డీప్ గా వెళ్ళే కొద్దీ కూడా ఇంకా చాలా డీప్ గా నాలెడ్జ్ ఉంటుంది. మనం ఎంతసేపు మనకి తెలిసిన ఉప్మా, చపాతి ఇంతవరకే తెలుసు, మనకి ఎక్కువ పెద్దగా తెలియదు దాని గురించి కూడా. సో అది మనం ఇప్పుడు అంతా సూపర్ఫిషియల్ నాలెడ్జ్ లోనే ఉన్నామండి. డీప్ నాలెడ్జ్ ఎవరి దగ్గర లేదు. మన పూర్వీకుల దగ్గర ఉండేది. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చాలా రోగాల్ని తగ్గించుకోగలిగేవారు. మనకి ఇప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్ తెచ్చుకొని వేసుకుంటే తప్ప మనకి మెడిసిన్, అదే రోగాలు తగ్గవు అనమాట. సో అంటే ఈ నాలెడ్జ్ కూడా మన దగ్గర లేదు. నార్మల్ నాలెడ్జ్ కూడా మన దగ్గర డీప్ గా లేదనమాట. సో అలాగా
సో సరే, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. నాలెడ్జ్ అంటే తెలుసుకోవడం ఒకటే కాదు, దాన్ని అప్లై చేయడం కూడా. సో మనకి భగవద్గీత ఈ రెండిటిని నేర్పిస్తుందండి. నువ్వేంటి అంటే యాక్చువల్ గా మనం ఇందాక చెప్పుకున్నట్టు రియల్ నాలెడ్జ్ అని చెప్పారు కదా, వాసవి మాతాజీ చెప్పారు. ఎంతసేపు మనం భగవద్గీత లోపలికి వెళ్ళనప్పుడు సూపర్ఫిషియల్ గా మనకు కనిపించేది ఏంటండి? సాధారణంగా ప్రకృతిని చూస్తాం. ఓకే, ఈ ప్రకృతిని చూసి ఈ ప్రకృతిలో మనం నివసించడానికి ఏమేమి కావాలి దాని గురించి మాత్రమే ఆలోచిస్తాం. అది కూడా పెద్దగా డీప్ గా ఏమి మనకి నాలెడ్జ్ ఏమి ఉండదు కదండి. మన ఇల్లు, మనకి కావలసిన వాళ్ళు, అలా సంథింగ్ చాలా తక్కువ నాలెడ్జ్ ని మనం కలిగి ఉంటాం. కొంతమంది కొద్దిగా బ్రాడ్ గా దేశ విదేశాల గురించి తెలుసుకుంటారు, రాజకీయాల నుంచి తెలుసుకుంటారు, అలా ఏదైనా ఒక చిన్న చిన్న బ్రాంచ్ లో కొద్దిగా ప్రావీణ్యత సంపాదించుకుంటారే తప్ప హోల్ బిగ్ పిక్చర్ అనేది ఎవరి దగ్గర ఉండదు. కానీ భగవద్గీత అలా కాదండి, మనకి బిగ్ పిక్చర్ని ఇస్తుంది. బిగ్ పిక్చర్ని ఇస్తుంది అంటే ఎలా అంటే, నువ్వెవరు ఫస్ట్, తర్వాత నీకు ఈ ప్రకృతికి గల సంబంధం ఏంటి, ఓకే, ఆ తర్వాత అసలు ఈ ప్రకృతిని నిన్ను సృష్టించింది ఎవరు, అవునండి, తర్వాత ఆ సృష్టించిన వారికి నీకు సంబంధం ఏంటి. సో నువ్వు ఇప్పుడు ఈ ప్రకృతిలో జీవిస్తున్నావు, నీ డ్యూటీస్ ఏంటి, ఇలాగా ప్రతి విషయాన్ని గురించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మనకి భగవద్గీత ఇస్తుంది. అందుకని అంటే నీ మూలాన్ని నీకు పరిచయం చేస్తుంది అన్నమాట. అందుకని భగవద్గీత అనేది చాలా చాలా దివ్యమైన గ్రంథంగా మనందరం కూడా భావిస్తాం. కాకపోతే మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రావడం వల్ల ఏమైంది అంటే, మన యొక్క మూలాన్ని మర్చిపోయి నార్మల్ గా విషయాల మీద ఎడ్యుకేషన్ ని, అంటే మెఘాలయ విద్యా వ్యవస్థ వచ్చినప్పటి నుంచి మన గురుకుల వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోవడం వలన కేవలం జాబుల కోసం, అంటే ఏదైతే సోకాల్డ్ ఇంజనీరింగో, డాక్టరో, లేకపోతే ఇంకోటో ఫ్యాక్టరీలకి సంబంధించి లేదా ఒక కంపెనీకి సంబంధించి ఇటువంటి నాలెడ్జ్ ని, కేవలం మెటీరియల్ మ్యాటర్ కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ని మాత్రమే నేర్చుకుంటున్నాం తప్ప ఆ మ్యాటర్ క్రియేట్ అవ్వడానికి కారణం ఏంటి అసలు, ఓకే, ఈ శరీరాన్ని పోషించుకోవడానికి, శరీరాన్ని కాపాడుకోవడానికి ఆలోచిస్తున్నాం తప్ప ఈ శరీరాన్ని ట్రావెలింగ్ చేయడానికి ఉపయోగపడేటువంటి లోపల సోల్ ఉందే, ఆ సోల్ గురించి మనం తెలుసుకోవడం మానేసాం. సో ఈ సోల్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు, ఏమొచ్చింది? సోల్ గురించి తెలుసుకోకపోవడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటి అంటే, మనం కొత్తగా ఏమి డిస్కస్ చేయక్కర్లేదండి. నవ్వేడేస్ మనం సమాజంలో ఎదుర్కొంటున్నటువంటి ఎన్నో సమస్యలు, ఈ సమస్యలన్నిటికీ మూలం ఏంటి అంటే, కారణం ఏంటి అంటే, కేవలం ఈ యొక్క ఆత్మ పరిశీలన, ఆత్మ యొక్క జ్ఞానం లేకపోవడమే. ఓకే, ఆత్మ గురించిన జ్ఞానం, ఆత్మ మరియు పరమాత్మ అంటే భగవానుడు, ఈ ఇద్దరి యొక్క జ్ఞానాన్ని విస్మరించడం వలన ఈ యొక్క మిగతా నాలెడ్జ్ ఏ ఉన్నా సరే మనల్ని ఎటువైపుకి తీసుకెళ్తుంది అంటే మన వినాశనం వైపుకి తీసుకెళ్తుంది. సో అందుకని ఈ సమాజంలో నవ్వేడేస్ మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకి కారణాలు ఈ యొక్క మన మూలాన్ని మర్చిపోవడమే. ఏమేంటండి, ఎవరి ఐడియా ఉంది కదా మన సమాజంలో నవ్వేడేస్ మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటండి, చెప్పగలరు ఎవరైనా? మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చెప్పరా అండి, సారీ ఏంటండి? మెయిన్ సమాజంలో మనం ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి రుగ్మతలు లేదా సమస్యలు, మెయిన్ ఆరోగ్య సమస్యలు మాతాజీ. ఇంకా స్ట్రెస్ అండి, ఫినాన్షియల్ క్రైసిస్, స్ట్రెస్, ఫైనాన్షియల్ క్రైసిస్, యాంగ్జైటీ, ఇంకా డిప్రెషన్, మెయిన్ most of them are going on depression. వెరీ గుడ్. సో ఈ డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ వీటిలన్నిటికి
ఆ ఏ ఆధునికమైనటువంటి విజ్ఞాన శాస్త్రంలోనైనా మనకి మెడిసిన్స్ ఉన్నాయా, సొల్యూషన్స్ ఉన్నాయా? లేవండి. నో మాస్టర్. లేవండి. సో మనం ఎంత డెవలప్ అయిపోయాము, వీఆర్ డెవలపింగ్. మనం ర్యాకెట్లు వేసేసుకొని వేరే గ్రహాల మీద కూడా వెళ్ళిపోతాం, అక్కడ కూడా ఫ్లాట్లు అమ్ముతామండి, కొనండి అంటే మనం ఎన్ఆర్ఐలం కదా, సో మన దగ్గర మనీ ఉంది కదా అని చెప్పి నాకు కూడా మూన్ మీద అంగారకుడి మీద సైట్ కావాలండి అని చెప్పి కొనుక్కుంటున్నాం. కానీ ఈ స్ట్రెస్, యాంగ్జైటీ ఇవైతే, డిప్రెషన్ అని ఏవైతే అనుకుంటున్నామో వీటికి అక్కడికి వెళ్ళినా కూడా సొల్యూషన్ లేదండి. అవునా కదా, ఒప్పుకుంటారా అందరూ? సో వీటిలన్నిటికీ సొల్యూషన్ మనకి కేవలం భగవద్గీతలోనే దొరుకుతుందండి. మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా అర్జునుడి గురించి. అర్జునుడు ఇటువంటి స్ట్రెస్, యాంగ్జైటీ, ఈ యొక్క డిప్రెషన్ కి గురయ్యాడండి. ఎక్కడ? యుద్ధ రంగంలో. సో అతన్ని మళ్ళీ బాధ్యతని తనకి గుర్తు చేసి మళ్ళీ కార్యోన్ముఖుణ్ణి చెయ్యగలిగినంత జ్ఞానాన్ని భగవంతుడు ఇచ్చారు. సో ఆ జ్ఞానం మనల్ని ఇప్పుడు కూడా ఈ నవ్వేడేస్, ఈ కలియుగంలో కూడా, ఇప్పుడే కాదండి ఎప్పటికీ కూడా మనందరికీ సహాయకారిగా చేయగలిగినటువంటి ఏకైక గ్రంథం మనకి భగవద్గీత. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఈ భగవద్గీత ఉంటే గనక ఇవన్నీ తప్పకుండా జయించగలరు. కాబట్టి భగవద్గీత లేనిదే మిగతా జీవితాన్ని మనం ఊహించుకోలేమండి. ఎంత సాధించినప్పటికీ, ఎంత కోటీశ్వర్లు కోట్ల డబ్బులు సంపాదిస్తారు, కానీ యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటి వాటికి సొల్యూషన్ ఎక్కడ తెచ్చుకోలేరు. సో ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉందో, అంటే మెటీరియల్ జ్ఞానం, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా, భౌతికమైనటువంటి మెటీరియల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, ఈ ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ కి వేటికి కూడా సొల్యూషన్ అనేది రాదు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఓన్లీ శరీరానికి రుగ్మతలు వస్తే ట్రీట్మెంట్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉంది తప్ప, అంతకంటే లోపలికి సూక్ష్మమైనటువంటి సటిల్ లెవెల్లో మనసు, బుద్ధి, మన అహంకారం, వీటికి ట్రీట్మెంట్ చేసేటువంటి జ్ఞానం మాత్రం ఇంకా మన యొక్క భౌతికమైనటువంటి విజ్ఞాన శాస్త్రానికి లేదు. అంటే ఒప్పుకుంటారా అందరూ? సో అదే కాదు, అక్కడితోనే ఆగట్లేదండి భగవద్గీత. అంటే ఓన్లీ శరీరానికో లేకపోతే ఒక బుద్ధి, మనస్సుని శుద్ధి చేసి కేవలం సరైన జీవన విధానంలో మనం జీవించడానికి మాత్రమే ఉపయోగపడుతుందా అంటే అంతకంటే ఇంకా ఉన్నతమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో, మన లోపల మనల్ని నడిపించేటువంటి ఆ చైతన్యాన్ని కలిగించేటువంటి ఆ పార్టికల్ ఏదైతే ఉందో ఆత్మ, ఆ ఆత్మ గురించిన జ్ఞానం అయితే గనక మీరు ఎన్ని రకాల ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ని గనక మీరు వెతికినా సరే మీకు ఎక్కడా కూడా ఆత్మ యొక్క జ్ఞానం అనేది మీకు దొరకదు. కేవలం ఈ ఆత్మ, ఆ చైతన్యం, కాన్షియస్నెస్ ఏదైతే ఉందో, ఈ కాన్షియస్నెస్ గురించి కానీ ఆత్మ గురించి కానీ ఈ ఆత్మ యొక్క స్థాయికి ఎదగగలిగినటువంటి మార్గాన్ని కానీ మీకు కావాలి అంటే అది కేవలం భగవద్గీతలోనే లభిస్తుంది అన్నమాట. సో చూడండి ఎంత ఇంపార్టెంటో లైఫ్ లో భగవద్గీత. దాని యొక్క స్థాయి ఏంటి అనేది మనకి అర్థమవుతుంది మనం డీప్ గా దీన్ని అధ్యయనం చేసే కొద్దీ. సో చూడండి, కూడా కాదండి, ఇప్పుడు మనం ఒక ఫస్ట్ లెవెల్ బాడీ లెవెల్ చూసాం, ఆ తర్వాత సటిల్ లెవెల్ చూసాం, ఆ తర్వాత ఆత్మ లెవెల్ చూసాం. దానికంటే మించి భగవంతుడికి మనకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని, భగవంతుడితో మనకు ఉన్నటువంటి నిత్య సంబంధాన్ని మనకి తెలియచేసేటువంటి గొప్ప శాస్త్రం కూడా భగవద్గీత. సో అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఒక మనిషి పుట్టినప్పటి నుంచి మాత్రమే కాదు, చనిపోయే వరకు మాత్రమే కాదు, చనిపోయిన తర్వాత కూడా ఉపయోగపడేటువంటి జ్ఞానం అండి మనకి భగవద్గీత. సో మాతాజీ ఇదంతా ఎలా అంటే మనం చదువుకుంటూ వెళ్దాం, ముందుకి చదువుకుంటూ వెళ్తే మనకి భగవద్గీతలో భగవంతుడు అన్ని చెప్తారు.
మరణం ముందు, మరణం తర్వాత, జీవితం ముందు, జీవించే క్రమంలోను, అన్ని సందర్భాల్లోనూ భగవద్గీత యొక్క దాన్ని ఏమంటారు, ఇంపార్టెన్స్, భగవద్గీత యొక్క తన యొక్క ప్రెషియస్ స్థానం ఏంటి అనేది మనం భగవద్గీతని చదువుతూ వెళ్లే కొద్దీ మనకి అర్థమవుతుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి భగవద్గీత అనేది ఒక సామాన్యమైన గ్రంథం కాదండి. ఏదో అలా విని టైం పాస్ చేసేటువంటి ఇది బుక్ కూడా కాదు. ఇది సర్వ మానవాళికి ఒక మాన్యువల్ అన్నమాట. సో మనం ఇంట్లో అన్ని రకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉన్నాయి మన అందరి దగ్గర. ఈవెన్ సెల్ ఫోన్, ఇప్పుడు మీరు అందరూ క్లాస్ వింటున్న సెల్ ఫోన్ అవనివ్వండి, ల్యాప్టాప్ అవనివ్వండి, ఏసీ, ఫ్రిడ్జ్, అలా ఎన్నో రకాల ఉపకరణాలు ఉన్నాయి మన ఇంట్లో. వాటిలన్నిటిని మనం యూజ్ చేయడానికి మనకి ఎలా అయితే చిన్న మాన్యువల్ ఇస్తాడు కంపెనీ వాడు, అవునా? సో ఆ మాన్యువల్ లో ఉన్నటువంటి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ని మనం చూసుకొని దానికి అనుగుణంగా కనుక మనం అప్లై చేసి యూజ్ చేయడం మొదలు పెట్టామనుకోండి, ఇది ఈజీ అవుతుంది మనకి. చాలా ఈజీగా మనం ఆపరేట్ చేసేసుకోగలుగుతాము, చాలా చక్కగా వినియోగించేస్తాము. ఏది ఎక్కడ ఎలా యూజ్ చేసుకోవాలో తెలుస్తుంది. అలా కాకుండా మనం ఒక దాంట్లోంచి ఇంకో దానికి సర్క్యూట్ చేసేసి అది బ్లాస్ట్ అయిపోయి అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఎలా అయితే యూజ్ అవుతుందో మనకి ఒక మాన్యువల్, మానవ జన్మ ఎత్తిన ప్రతి వ్యక్తికి, నాట్ ఓన్లీ ఇండియన్స్, ప్రతి జీవి కూడా, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా సోల్ ఉంది కదండి, ఉందా లేదా? సో సోల్ ఉన్నది కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా ఒక మాన్యువల్ భగవద్గీత. సో అందుకని ఒక క్యాస్ట్ కి సంబంధించింది కానీ, ఒక క్రీడ్, ఒక నేషనాలిటీ, ఒక సర్కమ్స్టాన్సెస్, లేదంటే ఒక ఏజ్, లేదా జెండరు, ఏ తేడాలు భగవద్గీత ముందు లేవండి. దిస్ ఇస్ మెంట్ ఫర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. సో కాబట్టి భగవద్గీతని మనందరం నేర్చుకుందాం. మీతో పాటు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను కూడా నేర్చుకుంటాను. మా గురువు గారైన లీల పురుషోత్తం ప్రభుజీ యొక్క బ్లెస్సింగ్స్ తో మనందరం భగవద్గీతని నేర్చుకునే ఈ జర్నీలో మనందరం కూడా చక్కగా ఆ భగవంతుడి యొక్క బోధనని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. ఓకే, సో ఇప్పుడు మీకు ఎవరికైనా ఏమైనా డౌట్, థ్యాంక్స్ చెప్పాలి మేము. మేము మీకు థ్యాంక్స్ చెప్పాలి, మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు భగవద్గీత నేర్చుకోవడానికి. ఇట్స్ అ గ్రేట్ సర్వీస్ వాట్ యు ఆర్ డూయింగ్ ఫర్ ఆల్ ఆఫ్ us. యా, ఇట్స్ మై గ్రేట్ ఆనర్. యాక్చువల్ గా వినేవాళ్ళు లేకపోతే చెప్పగలమండి. సో బోత్ ఆర్ వెరీ ఈక్వల్ అన్నమాట. చెప్పేవాళ్ళు ఎంత ఇంపార్టెంటో వినేవాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్. సో మనందరం లైక్ ఫ్రెండ్స్ విల్ బిగిన్ అవర్ జర్నీ. అందరం కలిసి నేర్చుకుందాం. సో ఈ రోజు టాపిక్ లో మీకు నచ్చిన పాయింట్లు ఏంటి, మీరు తెలుసుకున్నవి ఏంటి, క్లాస్ ఎలా ఉంది ఏంటి అనేవి మళ్ళీ సింపుల్ గా ఒక 2 or 3 పాయింట్స్ చెప్తే విల్ ఎండ్ ఆఫ్ దిస్. మాన్యువల్ బుక్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మాది హౌ టు డూ. వినిపించలేదండి, ఏం చెప్పారు? మాన్యువల్ బుక్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మాది, మా లైఫ్ హౌ టు రన్ ద లైఫ్, లైఫ్ జీవితం ఎట్లా ఉంది. యా యా, హరే కృష్ణ మాతాజీ. మనకి 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 ఏ వస్తువైనా మనం కొనుక్కున్నప్పుడు మనకి ఎలాగా ఒక్కొక్కసారి మనం కరెక్ట్ గా ఆపరేట్ చేస్తాము, ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే సరిగ్గా ఆపరేషన్ చెయ్యము. మనకు తెలుసు కదా, మనం ఆపరేట్ చేసాం కదా, ఓవర్ కాన్ఫిడెన్స్ తో మనకి తెలియకుండానే ఒక్కొక్కసారి తప్పులు చేసేస్తా ఉంటాం మనము. ఒక్కొక్కసారి మనం విచక్షణ కోల్పోతాము. ఆ తప్పులు చేసినప్పుడు మిషన్ బ్లాస్ట్ అయిపోతుంది. అలాగే మీరు అన్నారుగా ఇందాక, మిషన్ బ్లాస్ట్ అయిపోతుంది. అలాగే మనకి రాక వచ్చినటువంటి ఈ జన్మని మనం కూడా మనకు అన్ని తెలుసు కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో మనం ముందుకెళ్తే మనం మిషన్ ఎలా బ్లాస్ట్ అయిపోయిందో మన లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. మళ్ళీ మానవ జన్మ రావడం దుర్లభం. మానవ జన్మ ద్వారా మాత్రమే మనము ఆ భగవంతుణ్ణి
చేరుకోగలము. మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. 64 లక్షల జీవరాశుల్లో పడి మళ్ళీ ఎప్పుడు వస్తామో ఈ మానవ జన్మకి తెలియదు. కాబట్టి మనం ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా, మనకి అన్ని తెలుసు అని కాకుండా, మనకేం తెలియదు, కృష్ణ ఎలా చెప్తే మనం అలా నడుద్దాం. ఆయన మాన్యువల్ ఇచ్చారు కదా, ఆయన బుక్ చూసి ఆయన చెప్పినట్టు నడుద్దాం అనుకుని మనం ముందుకెళ్తే మనము భగవంతుడిని మాక్సిమం మన ట్రై అవర్ లెవెల్ బెస్ట్ రీచ్ అవ్వగలం మాతాజీ. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇంకెవరైనా? This is the only it's like మన లైఫ్ లో ఉన్న ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ భగవద్గీత. మనం ఏదైనా ప్రాబ్లం లో ఉన్నా, లేకపోతే ఏదైనా ఎలాంటి ఇన్సిడెంట్ లో ఉన్నా, ఎటు వెళ్ళాలి ఏంటి డైరెక్షన్ లెస్ లైఫ్ లో వెళ్తున్న టైంలో, ఇఫ్ వి జస్ట్ కన్సిడర్ భగవద్గీత as our డైరెక్షన్, అవర్ పాత్, ఐ థింక్ ఆ డైరెక్షన్ లో మనకి ఎన్నో ఆన్సర్స్, దానికి సొల్యూషన్స్ ఇచ్చే ఒక బ్యూటిఫుల్ అమేజింగ్ డివైన్ బుక్ విచ్ కృష్ణ gave everyone is Bhagavad Gita. So it's like our soul. Bhagavad Gita is our soul, and it's giving us knowledge and everything. It's a solution actually. Bhagavad Gita is a solution. ఓకే, థ్యాంక్ యూ అండి. సో సొల్యూషన్ ఎలా అనేది ఇప్పుడు మనం నేర్చుకోవాలి. ఓకే, సొల్యూషన్స్ అన్ని దొరుకుతాయి అనే అయితే మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చుకున్నాం, బట్ ఇప్పటి వరకు మనకైతే ఆ నాలెడ్జ్ లేదు కదా. సో ఇప్పుడు మనం సెర్చ్ చేయడం మొదలు పెడతాం, భగవద్గీత అన్నిటికీ ఏ విధంగా ఆన్సర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. నెక్స్ట్ ఇంకెవరైనా? హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా ఏమైనా షేర్ చేసుకుంటారా అండి? హరే కృష్ణ మాతాజీ, మీరు చెప్పారు కదా లైక్ మరణం ముందు లైక్ జీవితాన్ని ఎలా జీవించాలి, ఆ తర్వాత ఏంటి కూడా చెప్పగలిగే ఏకైక పుస్తకం. అండ్ డిప్రెషన్, యాంగ్జైటీ, ఇలా లైక్ స్ట్రెస్, మెంటల్ గా స్ట్రాంగ్ చేయగలిగే ఏకైక వైద్యం మనుషులకి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈ భౌతిక ప్రపంచంలో ఎంత నాలెడ్జ్ నేర్చుకున్నా, ఏం చేసినా, ఎంత డబ్బు సంపాదించినా, మనకి ఏం చేసినా ఆధ్యాత్మిక జ్ఞానం అనేది లేకపోతే భౌతిక భగవంతుని చేరుకోలేకపోతాం. జ్ఞానం గురించి చెప్పారు కదండి. మనం నార్మల్ గా జ్ఞానం అంటే ఓకే నాకు ఇది తెలుసు అని అనుకుంటాం, కానీ ఎగ్జాక్ట్ మీనింగ్ నాకు ఈ రోజే తెలిసింది. అంటే అన్ని తెలియడం వేరు, తెలిసిన దాన్ని మన లైఫ్ లో అప్లికబుల్ చేయడం వేరు. ఓకే, అన్ని తెలిసిన అని ఒకటి ఉంటది కొంతమందికి మైండ్ లో అన్నమాట. దాన్ని ఎలా ప్రాపర్ గా ఫాలో అవ్వాలి మన లైఫ్ లో అనేది ఎగ్జాక్ట్ గా ఎవరికి తెలియదు. త్రూ ద భగవద్గీత వీ కెన్ ఫాలో ఇన్ అవర్ లైఫ్ అని నాకు అనిపించింది అనమాట. ఓకే, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వీ కెన్ ఎక్స్పాండ్ అవర్ నాలెడ్జ్ అని నాకు బాగా అది నచ్చింది. ఆ వర్డ్ నాకు తెలియడం వేరు, తెలిసిన దాన్ని లైఫ్ లో అమలు పరచడం వేరు. ఆ రెండు ఉంటేనే బాడీ ఎంత ప్రాపర్ గా ఉంటుందో మన మైండ్ మనం చేసే విధానం కూడా అంతే ప్రాపర్ గా ఉంటదని నాకు అర్థమైంది. అదొక నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ మాన్యువల్ అనే వర్డ్ చాలా చాలా బాగా కనెక్ట్ అయింది అనమాట ఆ వర్డ్. అప్పుడే మనం ప్రాపర్ గా మన లైఫ్ ని మనం బాగా షేప్ చేసుకోగలం. ఎప్పుడైతే మంచి విషయాలు ఉంటాయి, మంచి వ్యక్తులు మనతో ఉంటారో ఆ మంచి మాటలతోనే మనం మారతాం అన్నమాట. ఆ రకంగా నాకు అది బాగా నచ్చింది మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, వెరీ గుడ్. సో అప్లై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా ఈ రోజు రేపు యూట్యూబ్ చూసామనుకోండి, లేకపోతే సోషల్ మీడియా చెప్పేవాళ్ళే, అందరూ చెప్పేవాళ్ళే, పాటించేవాళ్ళు ఎవరు? చెప్పడం, మనం పాటించకపోతే చెప్పడానికి అర్హత ఎలా వస్తుంది కదా. సో కాబట్టి మనం పాటించితేనే ఎదుటి వాళ్ళకి చెప్పాలి. ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకెవరైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా?
ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. సో మ్యామ్ మాతాజీ రిఫరెన్స్ ఏమైనా పోయమ్స్ మీరు చెప్పినాక దాన్ని గ్రూప్ లో పెడతారా? ఐ మీన్ శ్లోక విత్ వాట్ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీరైనా చెప్తున్నా దాని రిఫరెన్స్ సంబంధించిన ఏమైనా గ్రూప్ లో ఉంటాయా? గ్రూప్ లో అంటే మీకు ఇది రికార్డింగ్ పెడతానండి. నేను ఇప్పుడు చెప్పిందంతా కూడా నేను ఇంట్రడక్షన్ బేస్ చేసుకుని భగవద్గీత, మీ దగ్గర భగవద్గీత పుస్తకాలు ఉన్నాయండి? అంటే మీరు ఏదైనా రిఫర్ చేస్తారా, లైక్ ఏదైనా భగవద్గీత బుక్? నేనైతే రిఫర్ చేసేది భగవద్గీత యథాతథము అని మన శ్రీల ప్రభుపాదుల వారి ఇస్కాన్ సంస్థాపకాచార్యులైనటువంటి ఈజ్ డివైన్ గ్రేస్ ఏసి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు రాసిన పుస్తకం అయితే మనకి చక్కగా అర్థం చేసుకోవడానికి అనువుగా ఉంటుందండి. మీరు ఇవి మీకు ఆన్లైన్ లో అవైలబిలిటీ ఉంటే మీరు అందరూ కలిసి ఒక బుక్ ఎవరికి వారే, కాస్ట్ ఏమి ఉండదండి, 350 ఉంటది తెలుగు. తెలుగు అయినా మీకు మీరు పర్చేస్ చేసుకుంటే ఇంకా బెస్ట్ గా ఉంటుంది. లేదు అంటే లెర్న్ గీత లివ్ గీత అని ఆన్లైన్ లో ఒక కోర్స్ ఉందండి, మీరు అదైనా సరే రిజిస్టర్ చేసుకుంటే అంటే మీరు అందరూ ఎడ్యుకేటెడ్ పీపులే కాబట్టి లెర్న్ గీత లివ్ గీత అని ఒక సారు మా గురువు గారు ఒక డిజైన్ చేశారు. సో అది మీకు ఆన్లైన్ లో యాక్సెస్ ఉంటుంది. మొత్తం నియర్లీ 60 వీడియోస్ ఉంటాయి. దాని కింద మీకు పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ్ క్వశ్చన్స్ ని మీరు అందులో రాయొచ్చు. మీకు మెంటర్ గా నన్నే అసైన్ చేయించుకోవచ్చు. సో లేదు అలా ఇప్పుడే కాదు మాతాజీ, మేము నెమ్మదిగా ఇలా వింటూ కొన్నాళ్ళ తర్వాత రిజిస్టర్ చేసుకుంటాము అంటే అలా అయినా పర్వాలేదండి. ప్రస్తుతానికి భగవద్గీత అయితే యథాతథము అని యాజ్ ఇట్ ఈజ్ అని ఉంటుంది. ఈ బుక్ తెప్పించుకోండి. ఓకే, ఈ బుక్ తెప్పించుకుంటే మనం దీన్ని డిస్కస్ చేస్తూ ముందుకెళ్దాం. ఓకేనా? హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? లేదంటే మనం ఇక్కడితో ఈ క్లాసు ఆపేద్దాం. రేపు పొద్దున్న మళ్ళీ 3 గంటలకి క్లాస్ స్టార్ట్ చేస్తాం. ఓకేనా? సో ఇంట్రడక్షన్ భగవద్గీత కొంతవరకు చెప్పా, ఇంకొద్దిగా అయితే ఇంట్రడక్షన్ అయిపోతుంది. అప్పుడు మనం ఫస్ట్ శ్లోకా నుంచి మనం చెప్పుకోవచ్చు. నేను అవైతే కనుక ఏ రోజుకి ఆ రోజు ఫొటోస్ అయితే పెట్టడానికి వీలవుతుంది. భగవద్గీతలో నేను పీడిఎఫ్ తయారు చేసి చాప్టర్ ని పెట్టగలను. మన వాళ్ళు ఎవరో ఒకరు పెడతారు. ప్రస్తుతానికి అయితే అలా చదవండి. బుక్ తెప్పించుకునే లోపల పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఓకే అండి, హరే హరే కృష్ణ. హరే కృష్ణ అండి, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ.